ఇంగ్లీష్లో తెలుగులో ఒక ప్లేజ్ చెప్తాను. మరి నేను చెప్తాను, మీరు నాతో పాటు పలకండి. ప్లేజ్. I pledge to accept people of all disabilities and respect them and act with kindness and compassion. Include people of all abilities, including my peers with developmental disabilities in the classroom, in the workplace and in my community. తెలుగులో చెప్తాను. నేను దివ్యాంగులను అంగీకరించడానికి, వారిని గౌరవించడానికి, దయతో కరుణతో వారి పట్ల వ్యవహరించడానికి, నా తోటి వారితో కలిసి నా తరగతి గదిలో, పని ప్రదేశంలో, సమాజంలో వీరిని చేర్చుకోవడానికి అంగీకరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. సో ఈ ప్లెడ్జ్ అర్థమైంది. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, మార్నింగ్ మనం ప్లెడ్జ్ చెప్పుకున్నాం కదా, ఈరోజు డిజేబుల్ డే కదా. సో ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవము ప్రతి సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన జరుపుకుంటాము. ఇది 1992లో ఐక్యరాజ్య సమితి వారు ఈ దినోత్సవాన్ని ప్రారంభించి 1998 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము ఈ దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనలో అయితే చాలామంది మనం అందంగా లేమని బాధపడుతుంటారు. కొంతమంది అయితే ఆస్తి లేకపోవడాన్ని లోపంగా ఫీల్ అవుతుంటారు. కానీ అసలైన లోపం ఏమిటంటే శరీరంలో ఏదో ఒక భాగం, ఏదో ఒక అవయవము పని చేయకపోవడమే అసలైన వైకల్యం. మరి మనిషి దేహంలో ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి దేని పని అది చేస్తూనే ఉంటాయి. మన బాడీలో చాలా పార్ట్స్ ఉంటాయి కదా. సో అన్ని బాడీ పార్ట్స్ మనకి ఇంపార్టెంటే కదా. ఏ ఒక్క బాడీ పార్ట్ పని చేయకపోయినా కానీ మనకు చాలా ఇబ్బంది ఫీల్ అవుతాం కదా, ఇబ్బంది పడతాము. సో అన్నీ మన బాడీలో ఉన్న అన్ని భాగాలు 100% పని చేస్తేనే కదా మనం ఆరోగ్యంగా ఉన్నామని చెప్పుకోగలం. సో ఒక్కసారి మన చుట్టూ ఉన్న దివ్యాంగులను మనం చూసినట్లయితే ఆరోగ్యం ఎంత విలువైందో మనకు తెలుస్తుంది. మన కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, రోడ్ల మీద బైక్లో పోతుంటే ఎట్లా చేస్తారు, స్టంట్లు చేస్తారు, ఫాస్ట్గా పోతుంటారు. అట్లా చేస్తే కింద పడతారు. కింద పడితే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయా? సో కాళ్ళు చేతులు ఇరిగిపోతే మనకి ఏమన్నా పని చేసుకోగలమా? లేదు కదా. సో దేవుడు ఇచ్చిన కాళ్ళు చేతులు కళ్ళు ఇవన్నీ మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేనా కాదా? మరి మన స్కూల్లో డిజేబుల్ పిల్లలు ఉన్నారు కదా, 18 మెంబర్స్ ఉన్నారు మన స్కూల్లో డిజేబిలిటీ పిల్లలు. మరి వాళ్ళని చూస్తే ఇప్పుడు లతీఫ్ని చూస్తుంటారు, వాడు సరిగ్గా నడుస్తాడా? నడవలేడు కదా. మరి మనం ఆ విధంగా లేం కదా, అన్నీ బాగున్నాయి కదా. సో అట్లాంటి వాళ్ళని చూస్తే మీరేమనుకోలే, దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మనం అదృష్టవంతులమా కాదా? సో అలాంటి వాళ్ళని మీరు చూసినప్పుడు కూడా వాళ్ళని ఏమాత్రం కూడా హేళన అస్సలు చేయకూడదు. చాలామంది స్కూల్లో ఆ పిల్లల్ని వాళ్ళ బ్యాగులు దాపెట్టడము, చెప్పులు దాపెట్టడము, బుక్కులు పడేయడము, క్యారియర్లు తీసుకోవడము, ఆ విధంగా చేస్తుంటారు. అలా చేయడం కరెక్టా? సో అట్లా చేయకూడదు. ఓకేనా? ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని డిసెంబర్ 3వ తేదీని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా మనము జరుపుకుంటాము. మరి శరీరంలో మన జుట్టు నుండి కాలి చిటికెన వేల వరకు అన్ని భాగాలు మనకు అవసరమే. ప్రతిదీ కూడా బాగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉన్నామని మనకు తెలుస్తుంది. అయితే కొంతమందిలో కొన్ని శరీర భాగాలు పాక్షికంగా లేదా అస్సలు పని చేయకుండా ఉంటాయి. అలాంటి వారినే అంగవైకల్యం అని అంటారు, అంటే డిజేబిలిటీ అని అంటారు. ఏదైనా భాగం, ఏదైనా అవయవం పని చేయకపోతే దాన్ని డిజేబిలిటీ అని అంటారు. మరి మనిషి శరీరంలో వివిధ భాగాలను అంగములు లేదా అవయములు అని అంటారు. ఇది అందరికీ ఒకేలాగానే ఉంటాయి కదా. అందరికీ 2 కాళ్ళు, 2 చేతులు, కళ్ళు, ముక్కు, నోరు ఉంటుంది కదా. అందరికీ ఒకేలాగానే ఉంటుంది. కానీ కొంతమందికి కొన్ని సందర్భాలలో ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యం కారణంగా వ్యాధుల వలన అంగవైకల్యం అనేది సంభవిస్తుంది. కొంతమందికి పుట్టుకతోనే ఆ విధంగా పుడతారు కొంతమంది డిజేబిలిటీ పిల్లలు. మరి అంగవైకల్యం రావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. పేదరికము, జెనెటిక్ ప్రాబ్లమ్స్, తర్వాత పోషకాహార లోపము, గర్భిణీ స్త్రీలకు సరైనటువంటి ఆరోగ్య వసతులు లేక వారికి ఆ విధంగా వైకల్యం ఉండే శిశువులు పుడతారు.
అలాగే ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ అంగవైకల్యం అనేది సంభవిస్తుంది. మేనరిక వివాహాలు కూడా అసలు చేసుకోకూడదు, ఎందుకంటే మేనరిక వివాహాలు చేసుకోవడం వలన కూడా ఇలాంటి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం అవన్నీ అరికట్టాలి. ఈ అంతర్జాతీయ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే దివ్యాంగుల సమస్యలను అర్థం చేసుకోవడము మరియు వారి హక్కుల కోసం కృషి చేయడం. ఈ దివ్యాంగులకు కూడా సమాన అవకాశాలు కల్పించాలి. చాలామంది ఈ దివ్యాంగుల పిల్లల్ని చూస్తేనే స్కూళ్ళల్లో జాయిన్ చేయించడానికి పోతే ఏం చేస్తారు, ఇలాంటి పిల్లల్ని ఇక్కడ చదవకూడదు, వీళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, ఇక్కడ మా స్కూల్లో జాయిన్ చేయించుకోము మేము, మీరు ఎక్కడన్నా పోయి జాయిన్ చేయించండి అని అంటారు. కానీ ఆ విధంగా అనకూడదు, ఎందుకంటే విద్య అందరికీ ప్రాథమిక హక్కు. మరి వాళ్ళు కూడా పిల్లలే, మీరు కూడా పిల్లలే, అందరం పిల్లలే కదా. సో అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, వాళ్ళని దగ్గరికి తీసుకోవాలా, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా సమాన అవకాశాలు మనము కల్పించాలి. మరి దివ్యాంగులు స్వతంత్రంగా జీవించడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు మనం అందించాలి. వారికి సహాయం చేయాలా లేదా? వారికి సహాయం చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏమైనా నేర్చుకోవడానికి వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు. మరి వైకల్యంతో ఉన్నవారిని సమాజము మానవతా దృక్పథంతో చూడాలి. హ్యూమానిటీ గ్రౌండ్స్, మానవతం అనేది అందరికి ఉంటుందా లేదా? వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది కదా. సో అలాంటి వారికి మనము హెల్ప్ చేసే విధంగా ఉండాలి. మరి కూర్చున్న చోట నుండి లేవలేకపోవడము వైకల్యం అయితే, అలా లేవలేకపోవడానికి సరైన సహకారం అందించకపోవడమే అసలైన వైకల్యం. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు డిజేబిలిటీ పిల్లలు కూర్చున్న చోట నుండి లేవలేరు కదా వాళ్ళు. మరి అలాంటి వారికి సరైన సహకారం అందించకపోతే అలాంటి వారిది అసలైన వైకల్యం. అంటే ఎవరిది? మనది. మనం వారికి సహాయం చేయకపోతే మనమే నిజమైన వైకల్యం కలిగిన వాళ్ళము. అలాంటి వారిని చూసినప్పుడు మనం ఏం చేయాలి? వర్డ్స్, మేము ఉన్నాంలే, మేము హెల్ప్ చేస్తాం, ఏం కాదు, మేము తీసుకొని పోతాము, అలా పాజిటివ్గా వాళ్ళతో మాట్లాడినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి వైకల్యంతో ఉన్న వారికి చేసే సేవని మనం ప్రత్యక్షంగా ఆ భగవంతునికి చేస్తున్న సేవగా మనం భావించాలి. అంతే కదా, మనం వారికి సేవ చేస్తే మనకు పుణ్యం దక్కుతుంది. సో గతంలో అయితే వీరిని వికలాంగులు అని పిలిచేవారు, కానీ వీరిలో కూడా ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయని వీరిని విభిన్న ప్రతిభావంతులు లేదా దివ్యాంగులు అని ఐక్యరాజ్య సమితి వారు గుర్తించారు. సో వీళ్ళని ఇప్పటి నుంచి మనం వికలాంగులు అనకూడదు, ఏమనాలి? విభిన్న ప్రతిభావంతులు, దివ్యాంగులు. ఓకేనా? మనం ఇప్పటి నుంచి వాళ్ళని విభిన్న ప్రతిభావంతులు, సిడబ్ల్యూఎస్ అని అంటాం కదా, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. మరి వారు ఇంటి దగ్గరనే ఉంటే మరి వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతారు. వాళ్ళ బాడీలో ఉన్న పార్ట్స్ అవన్నీ ఏం పని చేయకుండా అయిపోతాయి. వారు ఎప్పుడైతే మన మధ్యలో వారిని చేర్చుకొని స్కూల్కి ఈ విధంగా వచ్చినారనుకో, ప్రేయర్లో నిలబడ్డము, క్లాస్లో కూర్చోవడము, పిల్లలందరితో కలిసి రాసుకోవడము, ఆడుకోవడము, కలిసి భోంచేయడము, ఇవన్నీ నేర్చుకుంటారు కదా వాళ్ళు. సో వాళ్ళని కూడా మనము దగ్గరికి తీసుకోవాలా. స్కూల్లో ఎక్కడైనా కనిపించినప్పుడు మనం స్కూల్లో జాయిన్ చేసుకోవాలా. అలాంటి వారికి మనము సహాయం చేస్తే వారిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యము వారు పెంపొందించుకుంటారు. మరి వైకల్యంతో ఉన్న వ్యక్తులు కూడా ఈ జనరేషన్లో ఎన్నో రికార్డులు, ఆవిష్కరణలు కూడా సృష్టిస్తున్నారు, ఇంకా సృష్టిస్తూనే ఉన్నారు. మరి వాళ్ళలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. వారికి మొత్తం ఏం చేయాలా, మేమున్నాము అనే ధైర్యము, సపోర్ట్గానే మనం ఇచ్చినట్లయితే వారు ఏదైనా కానీ సాధించడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి అందరూ ఏం చేయాలా, ఆ పిల్లలకి ఎంకరేజ్ చేయాలా, సపోర్ట్ చేయాలా, హెల్ప్ చేయాలా. ఓకేనా? ఆ విధంగా చేస్తారా అందరూ? మార్నింగ్ కూడా ప్లెడ్జ్లో ప్రతిజ్ఞ చేసినారు కదా. సో ఇప్పటి నుంచి ఎవరు కూడా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లల్ని సతాయ్యకూడదు. ఓకేనా? వారికి హెల్ప్ చేసే గుణము అందరికీ ఉండాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్.